అంటే నానికి నిజం మొత్తం చెప్పేశారా? వాడు నమ్మాడా? నిజమని నాకు తెలియకుండా ఉంటుందా? తెలిసాక నమ్మకుండా ఉంటారా? అసలు విషయం ఏందో ఆఖరికి తెలుస్తుంది గాని అటు చూడండి. ఏంటి వీళ్ళు కూడా బ్లాక్ డ్రెస్లేనా? మరే ఎట్లున్నారో చూడండి. మహారాజులు ముగ్గురు కలిసి వస్తున్నట్లేదు. ఏంటత్తయ్య ఈ డ్రెస్సులో ఎలా ఉన్నావు? బావున్నారు నాని. ఏంటన్నయ్య ఈ హడావుడి? ఏమో నాకేం తెలియదమ్మా. నీ రోజు నాని ఏది చెప్తే అదే. నేను కాదు నాన్న, అత్తయ్య ఏం చెప్తే అదే. అవును అతయ్య, నువ్వేం చెప్తే అదే. నాని, నేను, నాన్న ముగ్గురం ప్రేమించే పెళ్లి చేసుకున్నాం కదా. మా ముగ్గురి ప్రేమలో ఎవరి ప్రేమ గొప్పదో ఈరోజు నువ్వే చెప్పాలి. నేనా? అవునత్త, ఇప్పుడు ఆ అమ్మ, వదిన, టైలర్ ముగ్గురు పైనుంచి కిందకు వస్తారు. మేము ముగ్గురం పాట పాడి ప్రపోజ్ చేస్తాం. నువ్వు మార్కులేసి ఎవరు బాగా పాడి ప్రపోజ్ చేశారో నువ్వే చెప్పాలి. హా, పాటలు పాడితే మార్కులు వేయడానికి నేనేమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్నా? అత్తా, ఇప్పుడు పెత్తనం అంతా నీదే కదా. నువ్వేం చెప్తే అదే ఫైనల్. ఈ రోజంతా నీదే, కాదనకూడదు. అమ్మొచ్చే టైం అయింది, రెడీగా ఉండండి. రెడీగా ఉండండి. నాన్న రండి. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం నిన్ను చూసిన క్షణాలు మళ్లీ తిరిగొచ్చాయేమో అన్నట్టుంది వేదవతి. మనసులో ప్రేమ పెరిగే వయసుని కంటికి కనిపించనివ్వదు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. డాడ్, ఇది మామ్కి ఇవ్వండి. ఐ లవ్ యూ వేదవతి.
అనయ్య వెళ్ళు. ఆ కళ్ళు, ఆ నవ్వు, ఆ కాన్ఫిడెన్స్, ఆ యాటిట్యూడ్. మేడం అంటే మేడం అంతే, ఏం మారలే. ఐ లవ్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. Love you too. Happy Valentine's Day. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు టైలర్. టైలర్
నా జీవితాన్ని మార్చేసిన 3 అక్షరాలు. నాకు కొత్త లోకాన్ని చూపించిన 3 అక్షరాలు. నన్ను మనిషిని చేసిన 3 అక్షరాలు. నువ్వు వచ్చాక కాలమే తెలియలేదు టైలర్. నువ్వు రాకముందు అసలు ఏదీ గుర్తులేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కలలు కంటున్నా ప్రతి చోట ప్రతి క్షణం నువ్వే. అంతలా ఉండిపోయావు. నేనే నువ్వైపోయావు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టైలర్. ఐ లవ్ యూ. Thank you. I love you, Saru. ఇప్పుడు అత్తయ్య మార్కులు ఇస్తుంది. చెప్పత్త, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి? ఎవరు ఫస్ట్ వచ్చారు? ఇంకా అయిపోలేదన్నయ్య, ఇంకొకరున్నారు. ఎవర్రా? నువ్వే అత్త. నేనా? అవునత్త, నువ్వే. మాకు మా భార్యల మీద ఎంత ప్రేమ ఉందో చెప్పాం. ఇప్పుడు నీకు ఈ ఇంటి మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తాం. నయ్యా, ఏమంటున్నారు? అత్తయ్య,
నీకు ఇదొక డిఫరెంట్ వ్యాలంటైన్స్ డే అత్త. ఈ జన్మకే కాదు, ఇంకో 10 జన్మలకు కూడా నువ్వు మర్చిపోలేవు. ఆదిత్య, ఏంటి నాన్నా? నానా, కాసేపు మీరు ఓపిక పట్టి చూస్తూ ఉండండి, మొత్తం కథంతా మీకు అర్థమవుతుంది. అతను చూసి ఊరికే ఎందుకు భయపడుతుంటారు కానీ అంత లేదు, అది కూడా సెట్ అయిపోతుంది. అత్త, ఈ వ్యాలంటైన్స్ డే రోజు నీకు విషెస్ చెప్పడానికి నీ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ వచ్చారు. ఇన్వైట్ చేద్దామా? బిల్డర్ గారు, నమస్కారం అండి. రండి సార్. అత్తయ్య, ఈయన నీకు తెలుసు కదా? నీకు తెలుసని మాకు తెలుసులే అత్త, కాదనంలే. అమ్మా, టైలర్ వాళ్ళ అమ్మ వాళ్ళకి అపార్ట్మెంట్ కొనిచ్చిందా అన్నారు కదా, ఆ అపార్ట్మెంట్ బిల్డరే ఈయన. కానీ ఆ అపార్ట్మెంట్ కొనిచ్చింది టైలర్ కాదమ్మా, మరి అత్తయ్య. వదినెందుకు కొనిస్తుంది? అది అలా అడుగుదినా, నేనెందుకు కొనిస్తాను? నాకేం అవసరం? ఎందుకంటే టైలర్కి ఇంటి పెత్తనం ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి. మేం కలిసి ఉండడం, అసలు ఈ ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకురా నా మీద నిందలు వేస్తున్నావు? నిందలు వేసింది నువ్వత్తా. అందరి దృష్టిలో టైలర్ని చెడ్డదాన్ని చేసి ఇంట్లో నుంచి బయటికి పంపించాలనుకుని పక్కాగా ప్లాన్ చేసి టైలర్ మీద నిందలు పడేలా చేసింది నువ్వు. అమ్మా, మన అకౌంటెంట్ని బెదిరించి కొంతమంది నకిలీ స్టూడెంట్స్కి మన ట్రస్ట్ నుంచి డబ్బులు వెళ్ళేలా చేసి ఆ డబ్బుల్ని హంస అకౌంట్కి పంపించి అక్కడి నుంచి బిల్డర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి టైలర్ నాన్నగారి పేరు మీద ఇల్లు కొనిపించింది. చెప్పండి సార్. అవునండి, అసలు ఈ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలీదు. ప్రియంవద్ గారే మా దగ్గరికి వచ్చి మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి, నారాయణ గారి పేరు మీద ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయండి అంటే చేయించాను. ఏంటి వదిన ఇది? ఎందుకు ఇలా చేసావు? నాకేం తెలీదు వదినా. ధరణిని కాపాడటం కోసం వీళ్ళంతా కలిసి అంతా నా మీదకు తోస్తున్నారు. అత్తయ్య, చాలు. నువ్వు ఏ ఆధారాలు చూపించైతే ధరణిని దోషం చేశావో అవే ఆధారాలు నువ్వు సృష్టించావనడానికి బలమైన ఆధారాలున్నాయి. తప్పించుకోలేవత్తయ్య. సార్, మీరు వెళ్ళండి. మేనేజర్ గారు రండి. నమస్కారం అండి.
ధరణి నా చేత షూరిటీ సంతకం పెట్టించి వాళ్ళ ఫ్రెండ్స్కి లోన్ ఇప్పించి కంపెనీ క్లోజ్ చేసి లోన్ ఎగ్గొట్టి ఆ డబ్బులు మళ్ళీ ధరణి అకౌంట్లోకి వచ్చాయి కాబట్టి అంతా ధరణియే చేయించింది అనుకున్నాం కదా, అది కూడా నిజం కాదమ్మా. ఈయనే ఆ బ్యాంక్ లోన్ ఇచ్చిన మేనేజర్ గారు. మేనేజర్ గారు చెప్పండి. సార్ చెప్పింది నిజం మేడం. ఈ కంపెనీలో ష్యూరిటీలు ఏమీ లేవు. లోన్ అమౌంట్ని ధరణి గారి అకౌంట్లోకి వేసి అంతా ధరణి గారే చేయించారని ప్రియంవద గారే చెప్పమన్నారు.